శ్రీనివాస్ చౌదరి గారు నాకు కూడా వినపడలేదు. శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఆగండి. ఏమండి సుజాత గారు మీ ప్రశ్న స్పష్టంగా చెప్పండి, సమాధానం చెప్తా. ఆయన సమాధానం చెప్తా. మీ ప్రశ్న ఏదేమొచ్చింది, ఏం మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అది కూడా చెప్తా. మీకు కనీస అవగాహన లేదు. ఈవేళ కృష్ణా అరే ఏం మాట్లాడతారండి, గోదావరి జలాలు ఒక నిమిషం సమాధానం చెప్తా. ప్లీజ్ ఒక్క నిమిషం. కృష్ణా జలాలు గోదావరి జిల్లాలు ఎట్లా పంచుకోవాలనేది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బచావతం తీర్పిచ్చింది. అదే ఫోర్స్ లో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక పోగా ఆంధ్రప్రదేశ్ వాటాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి ఎంత, ఆంధ్ర ప్రాంతానికి ఎంత అనేది బచావత్ జిల్లాలోనే ఉంది. దాని పరంగానే ఎవరైనా చేసుకోవాల్సింది తప్ప దాన్ని మార్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు, సుప్రీంకోర్టుకు లేదు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, బచావత్ జిల్లాలో కూడా ఫోర్స్ లో ఉంది కాబట్టి దాని పరంగా జరుగుతుంది తప్ప మీరేదో చేశారని చెప్పి మీరు సంఘాలు కొట్టుకోకండి. మీరేమీ చేయలే. మీరు చేసింది ఏంటి అంటే 24 ఎన్నికల ముందు మీరు కేసీఆర్ గారిని నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోలీసులు యుద్ధం చేయించడం, రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు ఆడారు తప్ప మీరు ఏమీ చేయలేదు. టోటల్గా మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ కనబడుతుంది. 14-19 అనేక ప్రయత్నాలు చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ పరిష్కారాలు కాలేదు. ఎవరైనా కానీ ఒకటే సుజాత గారు ఓకే కంక్లూడ్ చేస్తా. దీంట్లో ఏంటంటే ఎవరు కూడా ఏం చేసేది లేదండి. టోల్ చేసుకోవడానికి పనికి వస్తాయి తప్ప చట్టం అంటే ఒక పరిధి రాసింది. ఆ పరిధిలోనే మీరు చేసుకోవాలి. చేసుకోప్పుడు కేంద్రం ఏం చేస్తుంది, చట్ట పరిధిలో చేసుకోమన్నప్పుడు మీరు చేసుకున్నప్పుడు ఈ రాజకీయ కోణంలో వాళ్ళు కూడా ఇంటర్ఫియర్ కొట్టడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవాళైనా కానీ ఎవరు కూడా బేసిరాలు పోకుండా, అత్యాశ పోకుండా ఏంటి వాళ్ళ వాటాను మీరు కొట్టేయాలని చూస్తా మీకు ఇవ్వడానికి మీకు అధికారం లేదు. చట్ట పరిధిలో చేస్తే ఓ కామన్ మ్యాన్ కోర్టుకు పోతాడు. తెలంగాణ హక్కులకు రేవంత్ రెడ్డి గారు రాసిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు, వాళ్ళు కోర్టుకు పోతారు. అలాగే ఆంధ్ర ప్రజల హక్కుల్ని చంద్రబాబు గారు రేవంత్ రెడ్డికి రాసిస్తే ఆంధ్ర ప్రజలు ఊరుకోరు, మీ పార్టీ వాళ్ళే కోర్టుకు పోతారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఆ చట్ట పరిధిలోనే పరిష్కారం అవుతాయి తప్ప దాన్ని దాటి కావు. చేసుకుంటామంటే డిస్ప్యూట్ లేకుండా సెటిల్మెంట్ అవుతుంది. అది రైట్. రవికుమార్ గారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. రవికుమార్ గారు మీరు సుజాత గారికి సుజాత గారు స్వాభిమానం అందరికీ ఉంటుంది, ఉండదని కాదు. ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకి మిమ్మల్ని ఏమనట్లేదు. నేనేమంటున్నా, ఎవరికైనా కానీ స్వాభిమానం ఉంటుంది. మీరు చేసిన పనుల గురించి చెప్పుకుంటూ వేరే పార్టీని ఇరుకున పెట్టాలనే ఒక దాంట్లో తెలంగాణ ప్రజల్ని నిందించే పని చేస్తున్నారు మీరు లైవ్ లో, డిబేట్ లో. తప్పు. మీరు అది కరెక్ట్ చేసుకోండి. వినండి మీరు కరెక్ట్ చేసుకోండి. మీరు అన్నారు కదండి, సుజాత గారు ఒక్క నిమిషం వినండి. అట్లా కాదు, మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం మీరు ఆగండి. మీరు ఏమన్నారు, టోల్ గేట్ల దగ్గర అంబులెన్స్లో ట్రీట్మెంట్ చేయకుండా శవాల్ని తీసుకెళ్లేటట్టుగా చేశారు తెలంగాణ ప్రజలు అన్నారు. హైదరాబాద్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోకుండా తెలంగాణ ప్రజలు ఈ విధంగా చేశారు. ఏమండి, తెలంగాణ ప్రజలు ఎందుకు నిందిస్తారండి? హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ ఆంధ్ర వాళ్ళే కాదండి. సగం హాస్పిటల్స్ ఆంధ్ర వాళ్ళే అండి. ఏం మాట్లాడతారు? ప్రజల్లో కూడా ఎందుకు సృష్టిస్తున్నారు అంటే, నేను ప్రజల్లో ఎందుకు మీ రాజకీయాల కోసము మీరు ఎందుకు ప్రజల మధ్యలో మంట పెట్టాలని చూస్తున్నారు? మీ యొక్క రాజకీయాల కోసము మీరు ప్రజల మధ్యలో ఎందుకు మంట పెట్టాలని చూస్తున్నారు? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుహృద్భావంతో మంచి వాతావరణంలో గత 10 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి మిగిలి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే దిశ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని స్వాగతించండి. మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని అక్కడ మంచిదా, ఇప్పుడు పాలొల్ల పంచాయతీ అయితే పక్కనోడు వచ్చేసి మంట పెట్టినట్టు మీరు అట్లా మంట పెట్టడం కరెక్టేనండి అంటే కరెక్ట్ కాదు. మీరు ప్రజల్ని నిందించడం తప్పు అంటున్నా. ఇంకో విషయం కూడా చెప్తా. మీ హయాంలో కేసీఆర్ గారు ఎన్నో అక్రమాలు చేసిరు, మిమ్మల్ని చూపించుకొని చాలా అక్రమాలు చేసారు. తెలంగాణకు రావాల్సిన వాటర్ని అక్కడ రాయలసీమలో బొక్కబెట్టేసి కుండ కింద బొక్కబెట్టి అక్కడ వాటర్ దోచుకొని పోతున్నారు. మా తెలంగాణ వాటర్ అంతా ఎవరికి చెప్పుకోవాలా? నిన్న మా తెలంగాణ వాటర్ నాగార్జున సాగర్ పైన పోలీసులు పంపించి ఇక్కడ వాటర్ తీసుకొని పోతున్నారు. ఎవరికి చెప్పుకోవాలా? కేసీఆర్ పుణ్యాన్ని మీరు చేసినట్టు అక్రమాలు అవన్నీ చెప్పుకుంటూ పోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడేదో మంచి వాతావరణం కుదిరింది, మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకోనివ్వండి.
ఇవాళ ఏం మాట్లాడుకున్నది, ఏ నిర్ణయాలు తీసుకున్నది బయటకు వస్తుంది కదా. అప్పుడు మీ అబ్జెక్షన్ చెప్పండి, అట్లా ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పండి. అంతేగాని తెలంగాణ ప్రజలు నిందించకండి. అందులో ముఖ్యంగా మీరు నిందించినటువంటిది హాస్పిటల్స్ గురించి నిందించారు. హాస్పిటల్ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న సగం హాస్పిటల్స్ ఆంధ్ర వాళ్ళే. ఇమేజ్ హాస్పిటల్ ఆంధ్ర వాళ్ళదే కదా, యశోదలో ఆంధ్ర వాళ్ళు లేరా, అపోలోలో ఆంధ్ర వాళ్ళు లేరా? ఏం మాట్లాడతారు మీరు? ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర వాళ్ళది కదా, ఏ హాస్పిటల్ ఆంధ్ర వాళ్ళది కదండి. తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి సగం సంస్థలు అన్నింటిలో కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా. మీరు ఎవరు తిడుతున్నారు? మీరు ప్రజల్ని నిందించడం కరెక్ట్ కాదు. నేను ఇంకో విషయం కూడా చెప్తా, మీరు